మరణ సుందారి మరణ సుందారి మైదాకు ముద్దారు మరి వారి మింగో మరణ సుందారి సుందారి మరణ సుందారి మైదాకు ముద్దారు మరి వారి మింగో మరణ సుందారి ఐదు రాసి గిట్టున్న మనసులు మైదాకు ముద్దలెందుకు మింగుతారమ్మ అట్టున్న మనసులు మైదాకు ముద్దలు తింటే పుట్టబోయే పిల్లలు తెల్ల ఎర్రగా పుడతారమ్మా ఐదు రాసి గిట్టున్న మనసులు మైదాకు ముద్దలు తింటే పుట్టబోయే పిల్లలు తెల్లగా ఎర్రగా తెల్లగా ఎర్రగా ఉడతారు అంటారు కానీ మీ అవగడవలను ఉన్నప్పుడు మీ అవ్యం తినవచ్చు ఇంత షడకాయ ఎందుకు పుట్టినవు కావును భూతం పిల్లోలే గుజ్జేరు పిల్లోలే గగ్గం పిల్లోలే జీడిగించోలే బొంత పురుగోలే నువ్వు పుట్టినావమ్మా అయినా మా అవగడవలో నేనున్నప్పుడు మా బొగ్గులు బంద పురుడు తిన్నదాట గా జీడిగించాలి నన్ను కోరి తిన్నదాట గా రాగడి బిడ్డలు తిన్నదాట కాశీలందరూ కర్రీ పుట్టిందమ్మా అయినా మరి మీ అమ్మకడపలో నువ్వు ఉన్నప్పుడు మీ అవ్వేమి తినవచ్చు నువ్వు ఇంత తెల్ల ఎర్రగా పుట్టినవమ్మా ఆయన దాసి మా అవ్వ గడపలో నేను వాడంగానే అదే నెల మా అవ్వ బొమ్మాయి మిఠాయి తింటే నేను ఇట్లా వచ్చింది పూరి మిఠాయి కాదే బొమ్మాయి మిఠాయి దిక్కువాలి పోయి అదేనమ్మా నువ్వన్నట్టే నేనన్నానమ్మా రామ రామ అంటే తల్లికి కయ్యాలే గడిచేరా రేపేమో మా పాయే మా పేమో రే పాయే రామ రామ అంటే తల్లికి గుంట 9 గడియల గర్భవతి దూపురు ఎంటికలు దువ్వరాలు ముడవరాలు ఇప్పుడు తప్పల్ల సిగ ముడిసింది మెడ లోపల మాంగళ్యం బారడ దాగింది చెరువు నిండు కలిగిన సమయం అయితమ్మా అమ్మ కొండ గోదేలో పూలచ్చే నాకు దగ్గరనే లేని పాయే దూల వారము దూడారమ్మా నాకు దూలాన తాడే రేపమ్మా కాని పెంచిన తల్లులారా నా కష్టాలు గడిచేస్తారమ్మా ఓ దేవుడు ఓ రాముల ఓ దాసి ఎట్లనే ఓ దేవుడు ఎట్లనే అయ్యో ఏందమ్మా నీ బాధ్యని కట్టం పాడువాడే ఏమైనా ఆడలకి పెట్టాక మొగల్లో పెడితే భోజనాలు కూర్చున్నారు చేస్తారు కూర్చున్నారు వీళ్ళ తాను చెప్తే మందరో మాట్లాడరు గోలు అన్నారు వీళ్ళ తాను పోసయ్యా ఎవరు చేసినా కూడా కట్టుకొని మెడ కట్టుకోపో స్థాయిలాని వాళ్ళు ఇట్లుంటది ఎక్కడన్నా ఈయన నా మొక్తానది కాదా దేవుడాన్ని బాంచను ముక్తారు కానీ కానీ కష్టం పాడవాడా అమ్మ రేణుక ఎల్లవ్వ తల్లి నాకు బిడ్డ ఉడితే పేరు పెడతా నాకు బిడ్డ ఉడితే పేరు పెడతా గౌరల్లి మల్లన్న దేవా నాకు కొడుకు ఉడితే పేరు పెడతా దూల వారం చూడరమ్మా నాకు దూలాన తాడే రే కొమ్మా
మాసిక దేవతల మొక్కే మొక్కుతానవ్వా మొక్కుతాన్నా కౌరేలు దేవుడా కోని పోతా ఐలోని దేవుడా యాటను పోతా సమ్మవ సారవ తల్లి నీ గద్దెల కాడ పెద్ద పట్నం వేస్తా రాజురా నీ కాడ స్తంభానికి దున్నపోతుగా చేసేస్తా తండ్రి నీ బాచ నీ కాలు కోని పోతావు ఐలోని దేవుడి కాటు పోతావు సమ్మవ సారవ పెద్ద పట్నం వేస్తావు ఎవరు దున్నపోతున్నా తిరమర పరిచిన అట్లా చెల్లె ఎట్లా ఇగో ఇవరు వాళ్ళు ఉన్నట్టు ఈ కొన కచ్చి ఉన్నట ఎట్లా ఎట్లా అంటావా చెల్లె మనం కోవిరెల్లి పోయేచ్చతో లోపల గవిరెల్లి కనుక కొండ పోసమ్మ కోని కోసుకొని తినవా కొండ పోసమ్మ కోని కొత్త అట్లా అయింది ఎవడ దున్నపోతుంది కడితే చెప్పు ఎవడ దున్నపోతుంది ఎందుకు కట్టేస్తానంటావా చెల్లె మరి దున్నపోతుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి నాలుగే ఉంటాయి కోయినాకి ఎన్ని ఉంటాయి నాలుగే ఉంటాయి కదా మన దొరసానో కట్టుంటే మన చేతులు ఒక్క రూపాయి లేదా అని నేను ఆలోచించాను నాకు ఒక ఆలోచన వచ్చింది చెల్లి ఏం ఆలోచన వచ్చిందంటే ఓ దబాద బిడ్డుకుడికి వచ్చి 20 కిలోల సున్నం తెచ్చి బర్లకాడి పోయి ఒక దున్నపోతు బిడ్డను తీసుకొచ్చి ఇక దున్నపోతు సున్నం కూడా ఎట్లుంటాయి చెల్లి తెల్లగా ఉంటది కదా ఇక దున్నపోతు కూడా ఎవడారా ఆయన గస్తామని కట్టేసి వస్తే మన దొరసానికి చల్లగా కొట్టుకో బిడ్డ బయట పట్టనాడు ఇక మన రాజు వచ్చినాక నీకో సీరే నాకో సీరే నీకో డ్రెస్ నాకో డ్రెస్ నీకో నైటీ నాకో నైటీ కొని కట్టాడని ఇక్కడ కూర్చొని కోటి దేవుళ్ళ పూజ చేస్తాను కాసేరే నీ బాల్చారు దొరుకుంటే కూర్చునే రేవున్నా నేను ఇట్లా నదుకొని కూర్చోను దున్నపోతున్న వేసుకుని గుడికాయ తీసుకుపోతాం 4 చినుకులు పడతాయి అయితే నువ్వు నడత లగ్గం చేయన్నట మొక్కి నేను మొక్కులు అయితే దేవుని సూపులు అయితే మనం మేపులు అయితే చెల్లె అందుకని ఒక 50 గడియలు ఉంటే నా పారసం తగ్గు దాశోళ్ళు వెళ్ళిపోయి మంత్రసాలలో కట్ట మంత్రసాలు వచ్చే మంత్ర చిలక మంద వేసిల్లమ్మ అరమాదేవా అలా ఉట్టేది గడియల పాల వర్షం కృషిరా అట్టవాటిని సుక్కరన్నీరా జల్లు జల్లునా పట్టేరా ఉంటారా గుండి పిండవారి ముక్కు ఉంటారా జన్మ వెతుకుతే ముక్కిరి పిండవారి నన్నే వందూరు రేపే మా పైన మా పేరే పైన మంత్ర బాల బయట పడుతున్నది మంత్ర బాల మళ్ళ బయట పడుతున్నది చీకు 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 చీకులు పాత్రప్పుడు వాళ్ళే పడతారు పొల్ల పుట్టిందా పాలు ఏమంటారు పాలిస్తానా నీ దగ్గర పాలు నా దగ్గర పాలా నాడు 70 లీటర్ డబ్బా పోసే చెల్లె 70 లీటర్ డబ్బా పోసేదంటే రోజు 12 రోజు ఏమైనా సత్తావు ఆడ వచ్చేది 3 గంటలకు ఎప్పుడు లేచేది ఎప్పుడు వినేది ఎప్పుడు పోసేది దప్పన పని తీరుతున్నావు నేను ఎప్పుడు ఇటు పోసేది దప్పన పని తీరదు అనుకో ఆడే పిడికపోయి ఆ చెల్లె పంట పాలు తాగిన అంత పిచ్చేది నీ పాలు నీళ్ళెక్కడనే ఉంది అక్క తెల్లగా ఉండనా పాలు కావు మనిషికైనా ఉంటే పాలకైనా ఉంటే ఆయన నన్ను పిచ్చేది నువ్వు ఆగినట్టే ఉండదు పిచ్చికైనా ఉంటావు పాలు కావు సరేనా ఆ తల్లి గర్భారా కోరుకున్నట్టు కొడుకు కలిగింది మనసూరు బిడ్డ కలిగినాదా కడిగి గాలిచ్చి కన్న తల్లి వేడికి ఆ బిడ్డను తీసుకొచ్చదమ్మా అమ్మ ఓ తల్లి ముచ్చాలగల్లే నీ గర్భాల చక్కని బిడ్డ కలిగిందమ్మా అమ్మా అప్పుడు 7 వేడల్లగా
నావా ఏడేడు మెడల కని ఏడు విధల కన తల్లి చూసిన తల్లి ముచ్చాల కన్నే నా గర్భస్థానం మాత్రం చక్కగా బిడ్డ పుట్టిందని ఆ బిడ్డను ఎత్తుకొని ఆ తల్లి మాత్రం అనగా చెంపలు దగ్గర తెరుముద్దులు పెట్టుకుంటాన్నట సిరులకించే సిన్ని అప్పుడే మధురానికాలో తల్లి ముచ్చాల కన్నే నా బిడ్డ మాత్రం పల్లె గండాల పుట్టిందా పట్నం గండాల పుట్టిందా వయ్య రాజుల గండాల పుట్టిందా నా బిడ్డ జన్మ నక్షత్రం చూసి పేరు పెట్టిస్తున్నాను బిడ్డకు పేరు పెట్టిద్దనన్నది నావా పద్దునూరు పత్రం పోయా రాజు మరి అటువంటి పొడద్దు మహారాజు బ్రాహ్మణ దేవుడుకోని భవనాల వేడి కట్టండమ్మా తిరుమల పల్లెలున్నాయమ్మా నా తెలంగాణలో తిరుమల సౌరమ్మా హైదరాబాదు ఉరికలు వేసిన వచ్చందాగర్ గోలుకొండ మన చాలు పండుగలకు చూడగొచ్చడాయే నారనగరము నా భార్య సంపద రాత్రి పగలు చేరలేదు కదా దేశానికి
గల్లగా తిరిగిల్లాలో రంగు రంగుల పోగులు అల్లి అగ్గి పెట్టల పట్టేసి రెండేసి ప్రేరులు అబ్బల పడుతుంది చాలా నా నేతగాడిన గుండె కోదు పోయి గ్రామాల నోరు కోడి వచ్చనంతా అయ్యో జన్మనామ బుద్ధి వేరలా హెట్టలేరా జన్మనామ బుద్ధి వేరలా హెట్టలేరా జన్మనామ బుద్ధి వస్త్రయ భావమయ్య అమ్మా అరెరెరెరెరెరె ఓ తల్లి ముత్యాలగన్నే నాయనా పౌరంటి రాజా నీ బిడ్డగలిగే వాళ్ళ గంటలు ఉంటుంది గంటలు ఉంటుంది రాళ్ళ గంటలు ఉంటుంది గంటలు నీ బిడ్డ పుట్టిన గడియ కనుకనే ఒక గడియ ఉన్నది నీ బిడ్డలేమో అవ్వయ్య ఒక్క బిడ్డ అన్నకేమో చెడ్డ ఉన్నది అమ్మా చంద్ర రూపంలో ఓడుతున్నది చంద్రాల దేవి అంతా పేరు కూడా చంద్రాల దేవి అంతా కన్న తల్లి వచ్చాలగండి అమ్మమ్మా బిడ్డ దగ్గర పేరున్నది పేరు దగ్గర బిడ్డ రూపం ఉన్నది అది సంబరపడతారు సంతోషపడతారు కాట అమ్మవారు ముత్యాల కన్నే అయ్యో దాసి ఇగో నా బిడ్డకు తొట్టెలు కట్టుర్రే తొట్టెలు కట్టాలా తొట్టె కట్టావా తొట్టెలు కట్టిరా తొట్టెకి ఏ పూలు కట్టిరే తొట్టెకి పూలు కట్టిరా ఆగి పిచ్చి పూలే కట్టాం కరగారి మేము పిచ్చర్ సంగతి దాకా తెలిసినారు మేము పిచ్చర్లో అని 4 గంటలకా 1:30 చేసినావు అమ్మా దాసి ఇగో నువ్వు ఒక మంచి పాట వాడే పాట అంటే పాట ఎన్టీ రామారావు ఇంటి పాట పాడతాను ఏదో మంచిది వాడు పాడన్నా అయ్యా డోలయ్యా మంచి వాడు బిడ్డ దగ్గర అయ్యో తాళం తమ్మి నీ వరుస బాగా నీ తగ్గ వరుస గల్లికర ఇట్లా అవుతుంది నర్స ఏం వరుసరా మరి చక్కని పాట పాడతామన్నారు అయ్యా మనకొక పెయ్యా అది మంది చేలో ఒడి వెయ్యా మళ్ళకి మన గడవండా అల్లగుండే పాలియా కాగబెట్టి తోడయ్యా సౌందర్య సలయ్యా వెన్నెలంత వెన్నెయ్యా అల్లుడొచ్చినాడమ్మో అప్పలిచ్చిన ఇవయ్యా ఏం పాట కాదే కాదు ఏం పాట నీ పాటకు అక్కిదాలుగా గా పాట పడతా అంటారు గా పాట పడతారా మనిషి పుట్ట పుడితే నువ్వు ఒక్క పాటకు 2 అర్థాలు ఉంటాయి ఇంకా ఎడికానా గట్ల పీడత అంటే అంటావు ఏం చెప్పాలమ్మా ఈ ఊరోళ్ళకు నా సంగతి ఏదో తెలవాలి ఈ పాట సంగతి ఏదో తెలవాలి నేను పెళ్ళి అయినాక 7 వరకు ఇక అయితే బిడ్డకు చోళ పాట వాడిండు
కథ ఉండవాలంటే 2 పెట్టాలి అక్కడ పోతుంది. మరి ఆ పుల్ల ఈ పుల్ల ఎత్తనే ఏరుగా అవుతుంది. ఇక ఆయన్ని పెద్ద పప్పులు పెడితే మరి చిన్న చిన్న పొక్కలు ఎవరు ఊరుపాలి చెప్పు. అదే అట్లా కూడా వస్తుంది నాకు. ఇక కలిసేదాన్ని ఎవరికే కలవాటి ఆంత తెప్పుకొస్తా దీనికే వచ్చిన పుల్లి నాకు చెప్పకపోతే ఆయన మొత్తం తెప్పుడు తెల్లాడడానికి తిరుగుతుంది. ఏమాక చెప్పు రావద్దా అయితే ఊరికే అనద్దావా? ఏం పని చేసినా ఆ పని చేస్తావు. చేసేటప్పుడు జోకులు చేస్తావా? మాకేం పని ప్రశాంత్ అంటే చూస్తాను కోరు కొడుతున్నాడు. అయితే అమ్మవారు ముత్యాలగన్న చూడు, మరి అడవిలో ముత్యాలగన్న అదిగో ఆ బిడ్డను చూడవమ్మా. ఆ బిడ్డను ఎత్తుకోని తల్లి సంతోషపడతాను సంతోషపడుతుంది. పూర్తివా నా బిడ్డ నా పుణ్యపు గరబాన ఆ బిడ్డను ఎత్తుకొని అల్లారు ముద్దుగా దాదుకుంటా అట్ట కొన్ని మళ్ళా రోజులైనా మరి కొన్ని నల్ల రోజులైనా దాయి దాయి నా బిడ్డరాయే నా బిడ్డరాయే అల్లారు ముందుగా బిడ్డలు కొడుకులు రావట్టేనమ్మా. అప్పటికి ఇప్పటికందరూ ఇంకా జరిగింది ఎవరైనా చెప్తారు కానీ రేపు జరగబోయేది ఏ మానవుడు చెప్పడమ్మా. కూడా సంతోషపడతానమ్మా. అడవిలో చాలా సంబరపడకుండా సంతోషపడకుండా మరి ఆ బిడ్డను పక్కనేసుకొని ఆ పాలించుకుంటా తల్లి ప్రవలించింది. మరి ఇక్కడ వండుకున్న ఆ తల్లి ఉన్నది. మరి ఎవరయ్యా? యమలోకవంతున. యమలోకవంతున ఏమి జరుగుతున్నదాట? ఆ యమధర్మ మహారాజు అన్నాడు, రే చిత్రగుప్త, ఇవాళ జీవి వచ్చేది ఎవరిరా యమలోకం అంటే? మరి అటువంటి ఎప్పుడైతే వైసమావనం చూసిండో ఆ కలం మరివేసినప్పుడు ఏమంటాడు? అయ్యా ఇక్కడ కాదు అక్కడ కాదు పుట్టు భూలోక నగరం మందిర పౌడంపి నగరమైనటువంటి వాడు పౌడంపి రాజు భార్య ముచ్చాలగండి. మరి అటువంటి వాళ్ళ భార్య భర్తల జీవి యమలోకం వచ్చేది ఉన్నది అన్నారు వాళ్ళు. అప్పుడు చూసినవా యమధర్మ మహారాజు పళ్ళు తెచ్చి పక్కన నవ్విందాట. ఆ తల్లి ముచ్చాలగన్నే పగటీలు గనకనే పగటి నిద్రలు తీసుకుంటా కన్న పిల్లడు పక్కలేసుకొని పండుకున్న తల్లి కలలోన ఇక్కడ పండుకున్న సంగతి అక్కడ ఎవరో కమన్నా ఎవరు కల్లా చూసేరా ప్రాణం ముయ్య కాడికి పంతం నడిచిపోతున్నాడ. అందుకే అందరు తల్లులారా అవతల వాళ్ళకు కుక్కలు పెరిగితే ఈతలు వాళ్ళకు పీరగలేస్తుంది అన్నారు. మొరిగే కుక్కలకు ఎములు కనబడతారు, పసిపిల్లలకు ఎములు కనబడతారు, ప్రాణం పోయే వాళ్ళకి ఎములు కనబడతారు అంట.